ఈ రైస్తోనే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. 2 కప్స్ రైస్ తీసుకుంటే 1 కప్ మినపగుళ్ళు తీసుకొని దాంట్లోనే మెంతులు యాడ్ చేసుకోవాలన్నమాట. 10 నుంచి 15 వరకు మెంతులు అయితే యాడ్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి 4 to 5 అవర్స్. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేటప్పుడు నానబెట్టిన వాటరే మనం పప్పు బియ్యానికి పట్టేటప్పుడు వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కువ వేడి అవ్వకూడదు అనమాట మిక్సీ. ఇంకా ఇక్కడ పిండి మొత్తం పట్టిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసేసి 8 to 9 అవర్స్ అయితే సమ్మర్, వింటర్ అయితే 12 to 13 అవర్స్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డేకి చాలా బాగా పొంగింది చూడండి. నెక్స్ట్ గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసేసి బాగా అప్లై చేసేసుకొని పిండి అంటకుండా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ పిండి అనేది వేసుకోవాలి చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఏ గిన్నెలో అయితే ఇడ్లీ ఉడికించుకుంటున్నామో స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని, ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు, మరీ ఫ్లేమ్ కూడా ఎక్కువ పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే ఉడికిస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇడ్లీ ఉడికిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, 4 స్పూన్ పెట్టేసి మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట. పిండి అనేది దానికి అంటుకుంటుంది. ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. పల్లి చట్నీతో వేడి వేడి ఇడ్లీ తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి క్లిప్లో చూపిస్తాను కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ రవ్వతో చేసిన దానికంటే. ఇడ్లీ లవర్స్ ఎంతమంది